మీరు సంపాదించిన మనీని హ్యాపీ మనీగా మార్చుకోవాలనుకుంటే విజువలైజేషన్ 2.0కి జాయిన్ అవ్వండి. హలో రామ్ గారు. హలో నాగరాజు సార్, చాలా మందికి విల్ పవర్ పెంచుకోవాలని ఉంటుంది. సో కొంతమందికి నా విల్ పవర్ ఇలా అని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. కొంతమంది ఏమో విల్ పవర్ అంటే ఏంటి అనేటువంటి దాని కిందకి వెళ్ళిపోతూ ఉంటారు. అంటే క్వశ్చన్ మార్క్, విల్ పవర్ అంటే ఏంటి అండ్ విల్ పవర్ పెరగాలి అని అంటే దాన్ని స్ట్రెంథన్ చేసుకోవాలి అని అంటే హౌ? మనకు బాగా ఉపయోగపడే పనులు చేయటానికి దోహదపడి అనవసరమైన అలవాట్లు అనవసరమైన పనులను చేయకుండా ఆపగలిగే శక్తి అంతర్గతంగా ఏదైనా ఉందంటే దాన్ని విల్ పవర్ అంటారు. ఏం లేదు, మనకు అవసరమైన పనులు చేయడం, అనవసరమైనవి వద్దనుకొని పక్కన చేయకుండా ఉండగలిగేదే విల్ పవర్. అదేంటండి ఇంత సింపుల్గా చెప్పారు, చేయకుంటే అవసరం లేకుంటే చేయలేదంటున్నారు, అవసరం ఉంటే చేయాలంటున్నారు. అంతే కదా, చేయం కదా మనము. అవసరం లేకపోతే దానికి విల్ పవర్ ఎందుకు అని అడగచ్చు. మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే యావరేజ్ మ్యాన్ లైఫ్లో మనం అవసరం లేని పనులే ఎక్కువ చేస్తుంటాం. అవును, అవసరమైన పనులు వాయిదా వేసేవి బోలెడన్ని ఉంటాయి. అసలు అలవాట్లు వదులుకోవాలనుకునేవన్నీ అనవసరమైన పనులే. అసలు ఇది వద్దని అనుకున్నవన్నీ అనవసరమైన పనులే. మరి వద్దనుకున్న తర్వాత వద్దనొచ్చు కదా, మీరే కదా, మీ అలవాటేగా. అయినా మరి దాన్నే పట్టుకుని ఎందుకు వెళ్ళాడుతున్నారు? అంటే ఆ అలవాటు మీకు విల్ పవర్ లేకపోవటం వల్ల ఈ అలవాటు మారి దురలవాటుగా మారింది. అది మిమ్మల్ని ఇబ్బంది పెడుతోంది. దానికోసం విల్ పవర్ కావాలి. విల్ పవర్ అనేది ఏంటంటే లోపల ఒక శక్తి మిమ్మల్ని అవసరమైన చోట వదిలి అవసరం లేని చోట లాగే శక్తి ఒకటి ఉండాలి. మీరు ఇమ్మీడియట్ ప్రయోజనాన్ని ఆశించి మీరు ఏ పనులు చేస్తున్నారో ఆ ఇమ్మీడియట్ ప్రయోజనం కాకుండా భవిష్యత్తులో ప్రయోజనాల కోసం మిమ్మల్ని ఇప్పుడు ఆపగలిగే శక్తి ఒకటి కావాలి. అది విల్ పవర్. భవిష్యత్తులో ఏదైనా చేసేటువంటి పనికి అందరూ క్రికెట్ చూస్తున్నారు. పుస్తకం తీసుకొని చదివే స్టూడెంట్కి క్రికెట్ చూడాలని ఉండదా? ఉంటుంది. ఉన్నా సరే ఎందుకు చదువుతున్నాడు? నాకు రిజల్ట్స్ వస్తే, ఈ ర్యాంక్ వస్తే నా జీవితం ఎట్లుంటుందో అని ముందే తన ప్రయోజనాన్ని మైండ్లో పెట్టుకుని చదువుతున్నాడు. కాబట్టి ఆ విల్ పవర్ మనిషికి ఏం చేసిందంటే ఇప్పుడు వచ్చే ప్రయోజనాన్ని వాయిదా వేసేటట్టు చేసింది. అవును, భవిష్యత్ ప్రయోజనం మీద నమ్మకంతో ప్రస్తుతం వచ్చే ఆనందాన్ని వదులుకోగలుగుతున్నాను నేను. సో విల్ పవర్ అంటే ఏం లేదు, స్మోకింగ్ మానేయాలి. ఇప్పుడు వచ్చే ఆనందం స్మోకింగ్ కంటే మానేస్తే భవిష్యత్తులో నా హెల్త్ బాగుపడుతుంది, కాబట్టి ఇప్పటి ప్రయోజనం నాకు అక్కర్లేదు. దట్ ఈస్ అగైన్ విల్ పవర్. సో విల్ పవర్తో పాటు సెల్ఫ్ డిసిప్లిన్ అవసరం. సెల్ఫ్ డిసిప్లిన్ అంటే మనం ఖచ్చితంగా టైమింగ్స్ కానీ ఏమైనా అలవాట్లు కానీ తినే క్వాంటిటీ కానీ దేన్నైనా సరే నిర్దేశించుకున్నది పాటించడం. ఇప్పుడు మనం ప్రతిరోజు ఏం పని చేస్తుంటామంటే ఏదైనా మనకు బాధను కలిగించేదాన్ని తప్పించి ఆనందాన్ని కలిగించేదాన్ని పొందడానికే ప్రయత్నం చేస్తుంటాం. ఏ పని చేసినా మీరు టీవీ చూస్తున్నారు, ఆనందంగా ఉంటుంది. వాట్సాప్ చూస్తున్నారు, ఏవో చాట్స్ చూస్తున్నారు, ఆనందంగా ఉంటుంది. మరి వాయిదా ఏమేస్తారు? ఏదైతే మనకు బాధ కలుగుతుందో ఒక పని చేయాలి, వాయిదా పద్ధతి. అక్కడ దూరం అంత దూరం వెళ్ళి బిల్లు ఎవడు కడతాడు? మీ బండి రిపేర్ చేయించుకోవాలి, మెకానిక్ దగ్గరికి వెళ్ళాలి, రేపు బండి ఉండదు, మళ్ళీ ఇబ్బంది. సో ఈ ఇబ్బందిని తప్పించడానికి హాయిగా రిలాక్స్ అవుతాడు. సో మనిషికి ఏంటంటే ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చి రిలాక్స్ అయిపోయి టీవీ చూస్తూ ఉంటే ప్లెజరు. ఎందుకు ఈ ప్లెజరు? లేజినెస్ వల్ల. ఏమిటి ప్రయోజనం? హ్యాపీగా నేను రిలాక్స్ అవుతాడు, ఏ పని చేయకుండా. అలా చూస్తూ ఉండగానే సాయంత్రం గడిచిపోద్ది. చాలామంది హౌస్ వైఫ్స్ కంప్లైంట్ చేస్తుంటారు, ఏమంటే మా ఆయన ఆఫీస్ నుంచి వస్తాడు, వచ్చి స్నానం కూడా చేయరండి, టీవీ ముందు కూర్చుంటారు. టీవీ ముందు కూర్చుంటే ఇంకా ఆయన ఎవరు కదిలించలేరు, డిస్టర్బ్ చేయలేరు. తనకు తెలియదా? తమాషా ఏంటంటే చాలామందికి మనకు ఏవి మంచివి కాదో తెలుసు, మరి మంచివైనవి చేయలేకపోవడం ఏంటి అంటే దానికి ఒక విల్ పవర్ లేకపోవడం, ఇంకో శక్తి ఏదో లాగటం. ఏంటంటే అది ల్యాక్ ఆఫ్ విల్ పవరే. అంతర్గతమైన అటువంటి శక్తిని పెంపొందించుకోవాల్సిన అవసరం అందరికీ ఉంది. ఎందుకంటే హౌ ఎలా? ఎస్, వెన్ యూ నో లిటిల్ సైన్స్ అండ్ లిటిల్ కామన్ సెన్స్ అండ్ కొంత ట్రైనింగ్ ఉంటే పెంచుకోవచ్చు. ఓకే, ఏం లేదు, ప్రస్తుత ప్రయోజనాలు ఇవి ప్రస్తుతం వరకే పరిమితం, భవిష్యత్తుకి ప్రయోజనాలు రావు. గులాబ్ జామ్ చాలా స్వీట్గా ఉంటుంది, ఇప్పుడు తింటే 2 నిమిషాలే నోట్లో తీయగా ఉంటుంది, కరిగిపోతుంది. 2వ నిమిషం తర్వాత అది కడుపులోకి పోతుంది. 24 అవర్స్ కడుపులో పనిచేస్తుంది. 24 అవర్స్ తర్వాత ఇక లైఫ్లో దాని ఎఫెక్ట్ బాడీ మీద ఎప్పుడు ఉండనే ఉంటుంది. ఇది భవిష్యత్తులో పనిచేస్తుంది. ఇప్పుడు నేను
ప్రస్తుతం నా జిహ్వచాపల్యాన్ని అదుపు చేసుకుని దీన్ని తినడం మానేస్తే భవిష్యత్తులో ఈ చక్కెర చేసే నష్టం నాకు చెయ్యదు అని ఎప్పుడైతే ఆలోచిస్తాడో విల్ పవర్ పైకి లేస్తుంది. సో ఇవన్నీ ఏం లేకుండా నాకు ఇప్పుడే దాన్ని ఇన్స్టంట్ గ్రాటిఫికేషన్ అంటారు. అంటే ప్రస్తుతము ఇమ్మీడియట్గా కలిగే ఆనందం కోసం నేను ఏమైనా చేస్తాను. ప్రతి చెడు అలవాటు ఇన్స్టంట్గా ప్రయోజనం కలిగించేదే. ఏ చెడు అలవాటు అయినా తీసుకోండి. అందుకే యూత్ ఏం చేస్తుంటే ఇప్పుడు ప్రయోజనం కలుగుతుంటే ఇప్పుడే ఆనందిద్దాం. సెల్ఫ్ ప్రొఫెసీ అంటారు, ఒక ఫిలాసఫీ జనరల్. అరే ఎందుకు మనం బాగా మంచి మార్కులు రావాలి, బాగా చదువుదాం, సిగరెట్ ఆరోగ్యం దెబ్బతీస్తుంది, ఇలా తింటూ పోతే మనం లావ్ అయిపోతాం. అరే ఎప్పుడో ఫ్యూచర్లో లావ్ అవుతామని చెప్పి ఇప్పుడు తినడం మానేస్తామా అన్నీ? తింటుండాలి, రేపు మానేద్దాం. ప్రతి ఒక్కరు ఈ డైలాగ్ని పక్కన ఉండేటువంటి వాళ్ళే భలే ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు సార్. పక్కన మానేసిన వాడు కూడా మళ్ళీ వెనక్కి వచ్చి తింటాడు. వెళ్ళిపోద్ది సెన్స్ అలాగా వెళ్ళిపోయి ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. అందుకే ఫ్రెండ్ సర్కిల్ ఎందుకు పవర్ఫుల్ తెలుసా అండి? వీడికి కోరిక లేకపోయినా ఆ కోరికను కలిగించేవాడు ఫ్రెండ్. అది ఎలాంటిదైనా సరే. ట్రూ సార్, ట్రూ. మంచి కోరిక అయినా అంతే. సో అందుకే మంచి మిత్రులు ఉండడం చాలా అవసరం జీవితంలో. మనం చాలా లో ఫీల్ అయినప్పుడు, యాంగ్జైటీ ఫీల్ అయినప్పుడు మిత్రులే మనం బయటకు తీసుకొస్తాం. అవును అవును. మన చుట్టూ వాతావరణం కూడా అవసరం. ఇప్పుడు ఈ విల్ పవర్ను డెవలప్ చేసుకోవాలంటే చాలా సింపుల్గా డెవలప్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు ఆ పదంలో ఏంటంటే విల్ పవర్, నువ్వు ఎలాగైనా సాధించాలనుకుంటే అక్కడే లేదు అసలు. ఇంత మనం తీవ్రంగా మనం చేయక్కర్లేదు, చాలా సింపుల్గా సాధించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, విల్ పవర్ ఎందుకు అవసరం అంటే, ఇప్పుడు సంతోషంగా ఉన్నా తర్వాత మనం అంత సంతోషంగా ఉండము, దీని నష్టమే ఎక్కువ ఉంటుంది అని తెలిసిన వాటిని ఇప్పుడు మానేయాలి. ఇప్పుడు మానేయడానికి మనకి ఆ ఇన్స్టంట్ గ్రాటిఫికేషన్, ఇంపల్సివ్ నేచర్ అంటారు, అప్పటికప్పుడు ఆనందాన్ని పొందే తత్వం, ఆ తత్వాన్ని మనం ఆపుకోవాలి. టెంపరీ హ్యాపీనెస్ని ఆపుకోవాలి. అయినప్పుడు కొన్ని సైకాలజిస్టులు కొన్ని ఎక్సర్సైజెస్ సజెస్ట్ చేశారు. ఇవి ఫాలో అయితే మెల్లిమెల్లిగా, ఇంకోటండి విల్ పవర్ అంటే ఓవర్ నైట్ వచ్చేది కాదు, మెల్లిగా వస్తుంది. మీరు ప్రయత్నం చేస్తూ ఉంటే వస్తుంది. నొప్పి తెలియకుండా ప్రయత్నం చేస్తూ ఉంటే వస్తుంది. ప్రతిరోజు రెగ్యులర్గా చేస్తుంటే అది చాలా మెగా పవర్ అవుతుంది. సో అలా మనం స్టార్ట్ చేయాలి. ఎలా, ఉదాహరణకి మీరు చన్నీళ్ళ స్నానం చేస్తే చాలా మంచిది, వేడి నీళ్ళ స్నానం చేస్తారు, చెయ్యాలని ఉంది, చెయ్యలేరు. ఎలా, ఎందుకు లేదు వేడి నీళ్ళ స్నానమే చేద్దామని అనుకుంటారు. చల్లనీళ్ళ స్నానం చేయాలనుకుంటే మీరు నిజంగా చెప్పాలంటే చాలామంది బకెట్ ఉంటుంది, దూరంగా నిలబడతారు, అబ్బా చేయలేము, ఆటోమేటిక్గా ఫీల్ క్రియేట్ అయిపోతుంది సార్. చూసారా, అది యాక్చువల్ విజువలైజేషన్ అక్కడ ఉంది. ఫీల్ అయిపోయి నీళ్లు తాక్కముందే అబ్బా చల్లగా ఉన్నాయని ఆ వేలుకు తగులుతూనే వాళ్ళంతా ఫీల్ అవుతాడు. నిజం చెప్పాలంటే బాడీకి ఉన్న నేచర్ ఏంటంటే, మీరు 2 మగ్గుల స్నానం చేస్తూనే బాడీ టెంపరేచర్ అడ్జస్ట్ అయిపోయి ఈ చల్లనీళ్ళకి అడ్జస్ట్ అయిపోతుంది. స్నానం చేసిన తర్వాత చాలా ఫ్రెష్ ఫీల్ అవుతారు, చల్ల నీళ్ళు పోసుకున్నానన్న ఫీల్ ఉండదు. కాస్త మీరు చలికాలంలో వణికినా బట్ యువర్ బాడీ విల్ గెట్ అడ్జస్టెడ్. సో నేనేమంటాను, చిన్నవి ఎలా ప్రయత్నించవచ్చు. పొద్దున్నే నిద్ర లేచి వాకింగ్కి వెళ్దాం అనుకున్నారు, విల్ పవర్ కావాలి, లేదు నిద్ర వచ్చింది, ఇది రోజు చేస్తున్న పని, విల్ పవర్ పెంచుకోవాలి. ఏం చేయాలి, లేవండి, వెళ్ళొద్దు వాకింగ్కి, చాలు ఈ రోజుకి ఇది చాలు. లేచి మళ్ళీ నిద్రపోకండి, చాలు. 4 స్వీట్లు తింటారు, ఇవాళ 2 తినండి. కాఫీ తాగుతారు, కాఫీ చాలాసార్లు తాగుతారు, ఇవాళ చక్కెర లేకుండా తాగండి. ఆ తర్వాత 2 రోజులకి అవును బాగానే ఉందే, తాగిన తర్వాత నాలుక కూడా అంతే, రోజు చక్కెర తాగుతున్నావు కాబట్టి చక్కెర అడుగుతుంది. 2 సిప్పులు 3 సిప్పులు అయిన తర్వాత మీకు కాఫీ బాగానే ఉంటుంది. ఒక రోజంతా తాగిన తర్వాత రేపు కూడా ప్రయత్నిస్తే పోలా అని ప్రయత్నించవచ్చు. విల్ పవర్ పెరుగుతూ ఉంటుంది. ఆత్మవిశ్వాసము, జీవితం పట్ల క్లారిటీ, ఫోకస్, నమ్మకం పెరిగేది ఎప్పుడంటే, నా మీద నాకు అదుపు ఉంటే పరిస్థితులను నేను అదుపు చేయగలను. విల్ పవర్ లేని వాళ్ళు ఏంటంటే పరిస్థితులకు అదుపునిచ్చి తన అదుపును కోల్పోయేవాళ్ళు విల్ పవర్ లేని వాళ్ళు. అవును, నేనేం చేయంటే అంత ఫ్రెండ్స్ అట్లటోళ్ళున్నా వాళ్ళు చెడగొట్టారు, వాళ్ళందరూ చేస్తుంటే నేను కూడా చేశాను. పరిస్థితులే కారణం. సో ఈ పరిస్థితులు ఎట్లా ఉన్నా సరే, చుట్టూ మీరందరూ నాన్ వెజిటేరియన్ తింటున్నా నేను వెజ్జే తినాలని నిర్ణయించుకుంటే, నా విల్ పవర్ బలంగా ఉంటే చుట్టూ అందరు తిన్నా నాకు కనిపించదు. ఒక భార్య ఒక భర్త జీవితం మీద విరక్తి చెంది సన్యాసం తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇద్దరు సన్యాసం తీసుకోవాలి, భార్యాభర్త సన్యాసం తీసుకోవాలని. ఇద్దరు కాషాయ వస్త్రాలు వేసుకొని అడవి మార్గం కూడా నడుచుకుంటూ వెళ్తున్నారు. భర్త కాస్త ముందు వెళ్తున్నాడు, భార్య వెనకాల వస్తుంది. వెళ్తుంటే ఆయనకు ఒక బంగారు నాణ్యం కనిపించింది.
అమ్మో బంగారు. ఇప్పుడు ఏంటి, ఇద్దరం ఆల్రెడీ సంసారం వదిలేసి సన్యాసం తీసుకోవాలనుకున్నాం. ఈ బంగారు మా ఆవిడ కంట పడింది అనుకోండి, ఏమండి ఇన్నాళ్ళు కష్టాలు అనుభవించలేక మనం ఇలా తీసుకున్నాం కదా, ఇంకా సన్యాసమే బెస్ట్ అని. ఒకవేళ మానేసి ఆవిడ మళ్ళీ బంగారు నాణ్యం కావాలని మళ్ళీ వెనక్కి పోదామంటే అని ఆయన కాలితో అలా మట్టితో బూట్ చేశాడు కనిపించకుండా. కనిపిస్తుంటే వాళ్ళ ఆవిడ అబ్జర్వ్ చేసింది. వెంటనే వచ్చి ఏంటండి ఏదో ఇసుకతో మూస్తున్నారేంటి అని. ఏం లేదులే పద అన్న. ఏదో చూడాలి అని. అబ్బే ఏం లేదు పద అన్న. ఆవిడ బలవంతంగా తీసి చూసింది. చూస్తే బంగారు నాన్న. ఏంటి ఎందుకు మూసారు ఇది అని. ఏం లేదు బంగారు నీ కంట పుడితే మళ్ళీ నీకు ఎక్కడ ఆశ పుడుతుందో అని మూసాను అని అన్నాడు. అంటే ఆవిడ ఏమనింది తెలుసా, నీకు బంగారానికి మట్టికి ఇంకా తేడా తెలుస్తుందా అని. బా హోటల్ లాజిక్ సార్. నేను ఎప్పుడో బంగారు మట్టి రెండు ఒకటే అని అయిపోయిన తర్వాత నేను సన్యాసం తీసుకోను. నీకు తెలియలేదు ఇంకా. అంటే ఇతరులో ఇంకా కొంచెం చిన్నగా ఒక్కొక్క ఉందని, ఇంకా ఎక్కడో ఉందని. సో విల్ పవర్ ఉన్నవాడు అయిపోయింది, మనిషి కట్ చేస్తే వదిలేస్తాడు. అదేంటి భవిష్యత్ ప్రయోజనం. సన్యాసం వల్లే మనకు జ్ఞానం వస్తుందని ఇప్పుడు నిర్ణయించుకున్నావో, సమస్యల నుంచి తప్పించుకోవడానికి సన్యాసం కాకుండా జ్ఞానం పొందడానికి సన్యాసం అనుకున్నప్పుడు అప్పుడు బంగారు అట్రాక్ట్ చేయదు. అవును, ఎస్. సో ఇలా సాధించవచ్చు. ఉదాహరణ, మీరు బస్సులో ప్రయాణం చేస్తున్నారు, ట్రైన్లో ప్రయాణం చేస్తున్నారు, చాలామంది నిలబడి చేస్తుంటారు. మీకు సీటు దొరికింది. సీటు దొరికిందంటే హక్కు ఉందని కూర్చోవచ్చు, ఎవరు మిమ్మల్ని లేపరు. మీరు మహా మంచి వాళ్ళైతే మరి గర్భిణీ స్త్రీలను, ముసలి వాళ్ళనో, పిల్లవాళ్ళనో వాళ్ళకి సీట్ ఇచ్చి మీరు లేస్తారు. కానీ ఈసారి మీ విల్ పవర్ని టెస్ట్ చేసుకోవడానికి నెక్స్ట్ టైం మీరు ప్రయాణం చేసినప్పుడు మీరు లేచి ఎవరికైనా ఒకరికి మీరు ఇవ్వాల్సిన అవసరం లేకపోయినా సరే మీ సీటును ఇచ్చి కంఫర్ట్ను వదులుకోగలిగిన శక్తి మీకు పెరుగుతుందో లేదో మీరు ప్రశ్నించుకోండి, ప్రయత్నించండి. చిన్న చిన్న కంఫర్ట్స్ని వదులుకోండి, మెల్లిగా డెవలప్ అవుతుంది. చిన్నవి మీకు బాగా ఆనందాన్ని కలిగించేవి వాటిని వాయిదా వేయండి. ఇలా వేయడం ద్వారా మీ విల్ పవర్ పెరుగుతుంది. ఒకానొక రోజు గట్టి నిర్ణయం తీసుకోవాలనుకుంటే మీరు IAS సాధించాలి, లేదా ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి గంటల కొద్దీ చదవాల్సిన పరిస్థితి వస్తుంది. అరగంట కూడా కూర్చోలేని వ్యక్తి ఇలాంటివన్నీ డెవలప్ చేసుకోవడం ద్వారా నేను ఇన్ని గంటలు కూర్చోవాలి అని భవిష్యత్తు ప్రయోజనాన్ని మైండ్లో పెట్టుకుంటే అప్పుడు విల్ పవర్, ఇన్నాళ్ళు తను సేవ్ చేసిన విల్ పవర్ తనకు మళ్ళీ ప్రయోజనకారిగా పనికొస్తుంది, ఉపయోగపడి జీవితంలో సాధించేటట్టు చేస్తుంది. ఎస్, వెరీ గుడ్ నాలెడ్జ్, వెరీ గుడ్ ఎగ్జాంపుల్స్ అన్నీ. మీరు ఇందాక చెప్పిన వైఫ్ అండ్ హస్బెండ్ది, దాని తర్వాత బస్సులో ప్రయాణం చేసేటప్పుడు మనకు అది ఉందా లేదా అని రీచెక్ చేసుకోవాలనుకున్న ఆ 2 ఎగ్జాంపుల్స్ మనల్ని నిలబడేలా చేస్తాయి. ఉంది లేదు అనేది ఆ ఎగ్జాంపుల్స్ త్రూనే మనం కన్ఫర్మ్ చేసుకోవచ్చు. అండ్ దాన్ని పెంచుకోవాలి అనుకున్నా కూడా ప్రాక్టీస్ నీడ్, కొంచెం పెయిన్గా ఉంటుంది, బట్ స్లోలీ దాన్ని ఓవర్కమ్ అవ్వగలుగుతాము. మొదట్లో మీరు చెప్పినట్లు వెరీ గుడ్ ఎగ్జాంపుల్. థ్యాంక్ యూ సో మచ్ రామ్ గారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ నాగరాజ్. బట్ ఇది ముగించే ముందు చాలామంది క్లాసెస్ అడుగుతూ ఉన్నారు, ఎప్పుడున్న అవకాశం ఉంటుంది? నాగరాజ్, జూలై 12న క్లాస్ స్టార్ట్ చేస్తున్నాం. చాలామంది అడుగుతున్నారు 5 days సెషన్లో. ఈ 5 days సెషన్లో అసలు మనిషి ఏమీ లేని స్థితి నుంచి, ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి చేరడం కోసం, ఆర్థికంగా ఉన్నత స్థితికి చేరడం కోసం ఉన్న వనరులను ఎలా ఆలోచించాలి, ఎట్లా మనం ఆర్థికంగా ప్రగతి సాధించాలి, ఆర్థిక స్వాతంత్రాన్ని సాధించాలి తెలుసుకోవాలనుకుంటే విజువలైజేషన్ 2.0 హ్యాపీ మనీని, మీ మనీని హ్యాపీగా మార్చి హ్యాపీ మనీని మీ దగ్గరకు చేర్చే మార్గాలు తెలుసుకోవాలనుకుంటే ఈ ప్రోగ్రామ్ అటెండ్ అయిన వాళ్ళకు ఖచ్చితంగా విజువలైజేషన్ 2.0లో ఎక్స్పీరియన్స్ అవుతారు. జూలై 12th నుంచి బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. జాయిన్ అవ్వాలి అనుకున్నటువంటి వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. మీ దగ్గర డబ్బు నిలవాలి అని అంటే దానికి ఒక ఎమోషన్ కావాలి. ఆ పర్ఫెక్ట్ ఎమోషన్ ఏంటి, ఎందుకు నా దగ్గర డబ్బులు నిలవట్లేదు, నా బ్రెయిన్ బ్యాంక్ బ్యాలెన్స్ వైపుకి ఎందుకు వెళ్ళట్లేదు అనుకున్నటువంటి వాళ్ళకి సరైన సమాధానం దొరికేటువంటి ఒకే ఒక క్లాస్ విజువలైజేషన్ 2.0 హ్యాపీ మనీ. సో వెంటనే ఎన్రోల్ చేసుకోండి. ఎనీవేస్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ రామ్ గారు. థ్యాంక్ యూ రామ్. థ్యాంక్ యూ.